బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో హీరో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో మనీ లాండరింగ్, బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. నమస్తే అన్న. నమస్తే. అన్ని ఏళ్ళు తీసుకొచ్చారా? ఆడవాళ్ళు ఏమైనా తీసుకొచ్చారా? నమస్తే అన్న. నమస్తే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో హీరో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈడీ కార్యాలయం నుండి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండని ఇప్పటికే విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 5 సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే విదేశాల్లో రన్ అవుతున్నటువంటి కొన్ని బెట్టింగ్ యాప్స్ను దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం ద్వారా అనేక మంది విజయ్ దేవరకొండ ప్రమోట్ చేసినటువంటి యాప్ను నమ్మి చాలామంది బెట్టింగ్ పెట్టడం జరిగింది. అనేక మంది మోసాలు కూడా పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనమే రేకెత్తించాయి. ప్రస్తుతం పంజగుట్ట పోలీసులు, చందానగర్ పోలీసులు, మియాపూర్, మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో నమోదైనటువంటి బెట్టింగ్ యాప్ల ఎఫ్ఐఆర్ల ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందనే దానిపైన దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో 10:40 నుంచి కూడా బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఇప్పటికే విజయ్ దేవరకొండను విచారణ జరుపుతున్నారు. విచారణలో భాగంగా 5 సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్లతో పాటు మరికొన్ని కీలక అంశాలను కూడా విజయ్ దేవరకొండ నుండి రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా A23 అనేటువంటి బెట్టింగ్ యాప్ను విజయ్ దేవరకొండ ప్రమోట్ చేయడం జరిగింది. ఇటు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్, మరోవైపు ఫేస్బుక్, సోషల్ మీడియా మాధ్యమాల్లో వీటన్నిటినీ కూడా ప్రమోట్ చేయడం వల్ల లక్షల మంది ఈ ప్రమోషన్కు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా మంది బెట్టింగ్లు పెట్టి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ A23 అనేటువంటి బెట్టింగ్ యాప్ ద్వారా విజయ్ దేవరకొండ ఎంత పారితోషికం తీసుకున్నాడు, ఎంత సంపాదించాడు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మలేషియా, సింగపూర్, థాయిలాండ్ ఇలా ఇతర దేశాల్లో ఈ బెట్టింగ్ యాప్లన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది సినిమా ప్రముఖులు వాళ్ళకు ఒప్పందం చేసుకొని కాంట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు గాను విజయ్ దేవరకొండకు ఎంత అమౌంట్ వచ్చిందనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఎక్కువగా ఈ సినీ ప్రముఖులందరికీ కూడా ఈ బిట్ కాయిన్ రూపంలో డబ్బులు చెల్లించి ఆ డబ్బును తిరిగి మళ్ళీ ఇండియన్ కరెన్సీలోకి మార్చారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఈడీ అనుమానిస్తుంది. కాబట్టి ఈ 5 సంవత్సరాలుగా అతని ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. మరొక 3 గంటల పాటు విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. విచారణ జరిపిన తర్వాత విజయ్ దేవరకొండ కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. విజయ్ దేవరకొండ కాకుండా ఇంకా మిగిలినటువంటి చాలా మంది ప్రముఖులు బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చినటువంటి సొమ్మును సింగపూర్లోనే పెట్టుబడులు పెట్టారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం మనీ లాండరింగ్ కోణంలోనే విచారణ కొనసాగుతుంది. మరొక 2-3 గంటల విచారణ ముగిసిన తర్వాత విజయ్ దేవరకొండ ఈ రోజు జరిగినటువంటి విచారణకు సంబంధించి కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆమెని రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.